పెద్ద చెక్కు వచ్చినాదిరో, నాకు ప్రేమ పిచ్చి పట్టినాదిరో, ఇస్కూల్లో ఉంటుందో ఇట్టమైన పిల్ల, ఈడు చూస్తేనేమో ఇంపుగుంది మల్ల, చూసి చూసి ఒక్కరోజు లవ్వాడు తానంటే, చూసి చూసి ఒక్కరోజు లవ్వాడు తానంటే, అరే తగ్గు తగ్గు అంటుందిరో, పిల్ల టైము లేదంటుందిరో, అరే టైము లేదంటుందిరో, పోరి తప్పించుకుంటుందిరో, ఫస్ట్ ప్లాను పాడాయేరో, నాది పప్పు కూడా ఉడకలేదురో. సో అంటే బావ మరదలకు సంబంధించిన పాట నాన్న ఇది. అయితే పాడాను. పాడగానే అక్కడ ఒక క్యాసెట్ కంపెనీ అధినేత గారు అక్కడ ఉన్నారు. ఆయన విన్నారు ఈ పాట. విన్న తర్వాత నెక్స్ట్ ఇయర్ జూన్లో మాంకాళి జాతర వచ్చేటప్పుడు మోహన్ కృష్ణ, ఏ ఇయర్ అన్న ఇది? 1986. అది 87లో నాకు కాల్ చేశారు మోహన్ కృష్ణ గారి ద్వారా. ఆ రోజు అక్కడ అబ్బాయి పాడిండు కదా, ఆయనను తీసుకురండి అని చెప్పాడు ఆయన. ఓ అట్లా అవకాశం వచ్చింది మీకు. ఆ రోజు భలే వర్షం, చాలా పెద్ద వర్షం. ఆ వర్షంలో గోపాల్ అని ఆయన ఇంకా ఎవరో ఇద్దరు వచ్చారు నా దగ్గరికి. వచ్చి అరే నిన్ను ఇట్లా డిఆర్సి కంపెనీ వాళ్ళు పిలుస్తున్నారు, మీకు అవకాశం ఇస్తారంట, మోహన్ కృష్ణ మిమ్మల్ని రమ్మన్నాడండి. మోహన్ కృష్ణ ఇద్దరు రమ్మన్నారంటే అదే వర్షంలో తడుచుకుంటూ పోయినా అక్కడికి. అక్కడ రిహార్సల్స్ అవుతుంది, క్యాసెట్లో ఏమేమి వాడాలో. ఓకే. అప్పటికి మంచి లీడింగ్ సింగర్స్ ఉన్నారు అక్కడ. నేను అప్పటివరకు నాకు ఆడియో తెలియదు. నేను వెళ్ళినాగానే ఆయన నన్ను చూసి నువ్వే కదా ఆ రోజు అక్కడ పాడింది ట్యాంక్ బండ్ మీద అంటే అవునని నేనే అన్నా. సరే ఒక ట్యూన్ ఇస్తా మీకు, ఈ ట్యూన్ని మీరు అమ్మవారి మీద ఈ పాట రాసుకొని రావాలా, ఎవరిది బాగుంటే వాళ్ళ పాటని నేను ఫస్ట్ క్యాసెట్లో పెడతాను అని చెప్పాడు ఆయన. ఎంతమంది సెలెక్ట్ చేశారన్నప్పుడు? వాళ్ళు 7 ఉన్నారు ఆ రోజు రైటర్స్ అక్కడ. పెద్ద పెద్ద రైటర్స్, పేర్లు చెప్పండి నేను. రైటర్స్ పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారు, అందరికి ఇచ్చారు. నాకు కూడా ట్యూన్ ఇచ్చినాడు. నెక్స్ట్ డే నేను పోయి అక్కడ పాడి వినిపించాలి మళ్ళీ రిహార్సల్స్లో. సరే నేను కూడా రాసుకున్నా, నాకు వచ్చింది నేను రాశాను. రాసేసి నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే కూర్చున్నాము. కూర్చోగానే ఆయన పెద్దోళ్ళు కదా, వాళ్ళని ముందు అందరిది విన్నారు, ఎవరెవరు ఏం రాసుకొచ్చారు అన్నీ విన్నారు ఆయన. విన్న తర్వాత చివరిలో, ఇప్పుడు నేను చిన్నోడిని, చివరిలో నువ్వేం రాసుకొచ్చా, ఆయన అప్సెట్ అయిపోయినాడు అప్పటికే. ఏమో నాకు తెలియదు, ఆయన అప్సెట్గా ఉన్నాడు. మైందంట నువ్వేం రాసుకొచ్చావా అని అన్నాడు. అంటే నాది రాసుకొచ్చిన అని చూపెట్టిన స్క్రిప్ట్, పాడినిపి అన్నాడు. పాడిన ఒక్కసారి అట్లా షాక్ అయ్యాడు. చాలు ఒక పల్లవి పాడిన అంతే చాలా అన్నాడు ఆయన. ఇదే పాట క్యాసెట్లో ఫస్ట్ పాట ఉంటుంది, నువ్వే పాడుతున్నావు అని చెప్పాడు. ఏం పాట అన్న? లస్కరి జాతరలో నా బోనాల పండగ దర్శించి వద్దామే అందట్లో ముందుగా, ఆ పాట. వెంటనే నెక్స్ట్ డే రికార్డింగ్, నెక్స్ట్ డేనే. అప్పుడు క్యాసెట్లు ఉండేవి కదా, 60 నిమిషాలు ఉండేది ఆ క్యాసెట్ నిడివి. అయితే మేము వెళ్ళిపోయాం స్టూడియోకి. నన్ను 3 పాటలు రాసుకురమ్మన్నాడు ఆయన. నేను 3 పాటలు రాసుకొని వెళ్ళినా. లస్కర్ జాతరలో ఒకటి, పెద్ద చిక్కు ఆల్రెడీ నాది ఉంది ఆ పాట. అత్త కొట్టే మామ కొట్టే రాజన్న మోటా కాడ, నా మొగుడు కొట్టే రాజన్న ఆడు కొట్టే ఈడు కొట్టే రాజన్న, పోయే కాడ పోయేటోడు కొట్టే రాజన్న, ఆ పాట. ఈ 3 పాటలు నేను రెడీ చేసుకొని పోయిన తర్వాత ఏం చేసుకొచ్చినావు ఇంకా 2 పాటలు అంటే వినిపిస్తే సరే. అప్పుడు 2 track రికార్డింగ్, అంతా స్పూల్ మీద రికార్డ్ అయ్యేవి. ఒకసారి మొదలు పెడితే ఎండింగ్ వరకు కంటిన్యూ పాడుతూనే ఉండాలి. ఎక్కడ తప్పిపోయినా మళ్ళీ మొదటికి రావాలి, మళ్ళీ ఫస్ట్ నుండి. సరే అప్పటికి ఆయన పాప మా సౌండ్ ఇంజనీర్ ఆనంద్ గారు, చాలా ఫేమస్ సౌండ్ ఇంజనీర్ అప్పుడు ఆయన. ఈ డప్పులు ఈ డోలు ఆ శబ్దాలకు ఆయనకు మెంటల్ ఎక్కిపోతుంది పాపం. ఇంకోటి అంతకుముందు పాడిన సింగర్స్ టేక్ల మీద టేకులు తీసుకుంటున్నారు. అప్పటికైనా ప్రొడ్యూసర్ గారి మీద అరుస్తున్నాడు, ఏం రానోళ్ళని తెచ్చి మా పానం తీస్తున్నావు నువ్వు అని. నెక్స్ట్ ఎవరు పాడుతున్నారు అంటే, ఈ పిల్లగాడు ఎప్పుడైనా పాడినావా అన్నాడు. లేదు సార్ అయిపోయింది నా పని, అలా నా చెవులు మొత్తం రక్తం గారేటట్టుంది, ఈయనని టేకులు తీసుకుంటాడేమో, కొత్తగా సింగర్ అని చెప్పినారు,
సరిగా పాడాలి, మొదలు పెడితే ఎండింగ్ వరకు పాడాలి, లేకపోతే చూసుకో అన్నాడు. నాకు ముందుసారి పోతున్నా నేను మైక్ దగ్గరికి, ఎవరన్నా నన్ను ఇట్లా భయపడుతున్నా అనుకో. సరే అని నేను మ్యూజిషియన్స్ మోనకి ఇష్టం, అప్పటికే నాకు బాగా పరిచయం. వాళ్ళ దగ్గర పోయి చెప్పిన, అన్న ఎక్కడ ఆపకండి అన్న, నేను కంటిన్యూ పాడేస్తా, పైన పర్వాలేదు పాడేస్తాను. దాంట్లో ఒక తప్పు కూడా జరిగింది ఒక దగ్గర, కానీ అంత తెలియదు ఎవరికి. అది కళ్ళు మూసుకున్నా, నేను ఫస్ట్ ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసేసిన. మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది, మొత్తం పాట కంప్లీట్ అయిపోయింది ఒకటే టేక్లో. ఆయన సౌండ్ ఇంజనీర్ బయటకు వచ్చి క్యాబిన్ నుంచి నన్ను గట్టి పట్టుకున్నాడు. అరే ఎట్లాంటి సింగర్లు అని దేవాలయ్య, ఇంత ఎక్స్పీరియన్స్ సింగర్లు అంటున్నారు మీరు, ఏంది ఇన్ని టేకులు తీసుకుంటున్నారు వీళ్ళు, ఎట్లా పాడేసే బాబు, నీది ఎన్ని పాటలు ఉన్నాయి? 3 పాటలు ఉన్నాయి, మొత్తం పాడేసాయి. టక్క 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 3 పాటలు కొట్టేసినాం. 2వ పాట కొంచెం నాకు అక్కడిక్కడ అయింది, దాంట్లో స్టాపింగ్స్ ఉంటాయి, పెద్ద చిక్కు వచ్చింది అందులో. 2-3 సార్లు టేక్లు అయింది అది, అయినా కానీ ఆయన నన్ను ఏమనలేదు. పాడేసిన అత్త కొట్టి మామ కొట్టి అది కూడా పాడేసిన, కంటిన్యూ పాడగానే పోయి నువ్వు రెస్ట్ తీసుకోపో అన్నాడు. ఇక నా పానం తీస్తారు ఇక వీళ్ళు అన్నాడు అని. పాటలు 9 సాంగ్స్ అయిపోయినాయి, నైట్ 11 అవుతుంది. దాంట్లో బ్లాంక్ ఉంది క్యాసెట్, ఇంకో పాట వస్తుంది అక్కడ. ఆయన ప్రొడ్యూసర్ ఏం చేయాలా, ఇంకో పాట కావాలి ఇప్పుడు, లేకపోతే అది మొత్తం ఎంటీ అయిపోతుంది అక్కడ రీల్ మొత్తము, ఏం చేయాలా అంటే, అన్న నాకు 10 నిమిషాలు టైం ఇస్తే రాసిస్తాను. రాస్తావా? తొందరగా రాసిస్తాను. రైట్, అక్కడే ట్యూన్ చేసుకున్నా, అక్కడనే టకటక లస్కర్లోన వెలిసినావేవో గండము, రెజిమెంటల్ భుజాలున్నావమే మా గండము అని రాసేసిన. టకటక రాసి పాడేసినాం, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన ఆనంద్ గారు నా నంబర్ తీసుకున్నారు.